వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తగించిన వెంకటేశ సమోదేవో నభూతో నభూతు. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రంలో వేంచేస్తున్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో నిన్నటి రోజైన పంచమి సోమవారం శ్రవణ మాసం సందర్భంగా భక్తులు మహాభక్తాగ్రేశ్వరులైనటువంటి తెల్లం శ్రీనివాసరావు గారు, శ్రీలక్ష్మి దంపతులు, మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ మైనింగ్ వారు మరి ధర్మబద్ధమైన సంపాదనతో ఆయా ఆలయాల్లో ఒక వరుణ యాగం అనో లేకపోతే విష్ణు యాగం అని చెప్పి ఇలా ప్రతి దేవాలయంలో కూడా ఆలయానికి సంబంధించి అక్కడ ఆలయ సాంప్రదాయానుకూలంగా ఒక్కొక్క యాగాన్ని నిర్వర్తించుకుంటూ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రదేశాల్లో అనేక చోట్ల స్వామివారికి యొక్క యాగా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఆఖరి సంవత్సరంలో వారు మన దేవాలయానికి చేయడము ఇక్కడ కూడా 3 రోజుల దీక్షగా విష్ణు యాగాన్ని నిర్వర్తించుకున్నారు. ఆ వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న స్వామి యొక్క వైభవాన్ని తిలకించి వారు స్వామివారిని దర్శించుకున్న పిదప ఏదైనా కానీ స్వామివారికి సమర్పించుకోవాలనే ఒక కుతూహలంతో వారు అడగడం జరిగి ఉన్నది. స్వామివారికి మంచిగా స్వామి మీద ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నిరంతరం ఉండేది ఏదైనా ఉంటే చెప్పండి, మాకు ఆ భాగ్యాన్ని కల్పించమని వారు అడగగానే స్వామి యొక్క ప్రేరణతో మా అర్చక స్వామి సోదరులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి బంగారుపు లక్ష్మీహారం తిరుమలలో గరుడ వాహనం రోజు ఏదైతే విశేషంగా స్వామివారికి అలంకారం జరుగుతుంటుందో అలాగే ప్రతిరోజు కూడా ధ్రువమూర్తి వారికి అలంకారం 108 లక్ష్మీ హారంతో కూడిన హారాన్ని ఏదైతే లక్ష్మీ హారము అంటారు దాన్ని కోరడం జరిగి ఉన్నది. స్వామి యొక్క ప్రేరణతో వారు చాలా మహత్భాగ్యంగా స్వీకరించి సుమారు 470 గ్రాములు పైమాటగానే బంగారాన్ని వినియోగించి 72 లక్షలు సుమారుగా 72 లక్షల వ్యయంతో వారి స్వామివారికి ఏమాత్రమూ సంతోషించకుండా ఆనందంగా ఆ యొక్క లక్ష్మీ హారాన్ని వారికి నిన్నటి రోజు సమర్పించడం జరిగింది. ఈ యొక్క లక్ష్మీ హారాన్ని నిత్యము స్వామివారికి అలంకారంతో పాటుగా గరుడ వాహనం ఏదైతే ఉన్నో బ్రహ్మోత్సవాలు లేదా కళ్యాణోత్సవాల్లో స్వామివారికి విశేషంగా ఈ యొక్క లక్ష్మీహారాన్ని తిరుమలలో మాదిరే అలంకారం చేసుకునే నిమిత్తంగా ఆ తిరుమల నుంచి ఈ యొక్క కోనసీమ తిరుమలకు కూడా ఆ లక్ష్మీదేవి పైన వచ్చినట్టుగా చక్కగా హారాన్ని సమర్పించి ఆ తెల్లం శ్రీనివాసరావు శ్రీలక్ష్మి దంపతులు ధన్యజీవులు అయి ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.